ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. కరైక్కాలమ్మయార్ నవరసభరితం నాయనార్ల చరితం. ప్రథమ భాగము. అత్యంత సంపన్న దేశాల్లో చోడదేశం ఒకటి. ఈ దేశానికి సముద్రం ఉండటం భగవంతుడి వరం. సముద్రం ద్వారా వాణిజ్య వస్తువులు ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. దాంతో వ్యాపారం వృద్ధి చెంది ఆర్థికంగా ముందంజలో ఉండేది. అలాంటి దేశంలో కరైకల్ అనే గ్రామం ఉంది. ఇక్కడ ఉండేవారంతా ధార్మిక జీవనాన్ని గడుపుతూ ఇతరులకు ఆదర్శంగా ఉండేవారు. అన్ని కులాల వారు ఒకే మాటగా ఉంటూ ఎలాంటి పరపచ్చలు లేకుండా కలిసిమెలిసి జీవనం సాగిస్తుండేవారు. ఇదే గ్రామంలో వైశ్య కులానికి చెందిన ధనదత్తుడనే వర్తకుడు ఉండేవాడు. ఇతడు వ్యాపారంలో విశేషమైన ధనాన్ని ఆర్జించి ఊరి వారందరిలోనూ ధనవంతుడిగా ఉన్నాడు. ఈటన్ మాత్రమైనా గర్వం లేకుండా న్యాయబద్ధంగా వ్యాపార లావాదేవీలు నిర్వహించేవాడు. ఎంత ఉన్నవాడైనప్పటికీ ఇతనికి ఒక బాధ మాత్రం కలుక్కుమనిపిస్తోంది. అదే సంతానలేమి. సంతానం కోసం మొక్కని దేవుడు లేడు, వెళ్ళని క్షేత్రం లేదు. మొత్తానికి ధనదత్తుడు అతని భార్య చేసే ప్రార్థనలను సదాశివుడు ఆలకించాడు. వారికి ఒక ఆడబిడ్డను ప్రసాదించాడు. ఆమెకు పునీతవతి అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. వీరి అదృష్టం కొద్దీ పునీతవతికి పుట్టినప్పటి నుంచే పరమశివుడంటే ఎనలేని భక్తి ఏర్పడింది. అంతేకాదు, శివుడంటే ఎంతో భక్తి. శివభక్తులన్నా కూడా అదే రకమైన భక్తి శ్రద్ధలను కనపరిచేది. దినదిన ప్రవర్ధమానమై శుక్లపక్ష చంద్రుడిలా ఆమె పెరుగుతూ అందచందాల్లో రతీదేవిని తలపించేది. ఆ ఏటికా ఏడు వస్తున్న కొద్దీ ఆమెతో పాటే ఆమె అందము ద్విగుణీకృతమై చూసేవారికి చూడముచ్చట కలిగించేది. అందానికి తోడు ఆమెలో అంకురిస్తున్న తొలి యవ్వనపు చిహ్నాలు తోడై ఆమెను మరింత సౌందర్యరాశిగా మెరుగులు దిద్దింది. వయస్సుకు తగ్గట్టు ఆమెలో పెరుగుతున్న వక్ష సంపద, ఉండి ఉండనట్టుండే సన్నని నడుము, ఇంతెందుకు అందానికే ఆమె చిరునామాగా తయారై ఒక్కసారి చూస్తే మరచిపోలేనంత లావణ్యంతో ఉంది పునీతవతి. దాంతో ఆమె తండ్రి ధనదత్తుడు ఆమెకు వివాహం చేయాలని నిశ్చయించాడు. ఎంతోమంది వైశ్య కుమారుడు ఈమెను చేసుకునేందుకు ఉవ్విళ్ళూరుతూ ధనదత్తుడికి కబుర్లు పంపుతున్నారు. ధనదత్తుడు కూడా తమకు తగిన వారి కోసం చూస్తూ ఉన్నాడు. పునీతవతిని వివాహం చేసుకుంటారని వచ్చిన వారిలో నాగై ఓడరేవు పట్టణంలో ఉండే నిధిపతి అనే వైశ్యకుల శ్రేష్ఠుని కుమారుడు పరమదత్తుడు కూడా ఒకడు. ధనదత్తుడు పరమదత్తుని వంశం గురించి ఆరా తీసి ఇతడు తన కుమార్తెకు తగిన భర్తగా నిర్ణయించి వారికి వర్తమానం పంపాడు. ఉభయ వర్గాల వారికి అంగీకారయోగ్యమైంది. పునీతవతి పరమదత్తుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ధనదత్తుడికి పునీతవతి ఒక్కతే పుత్రిక కావటంతో ఆమెను విడిచి ఉండలేక తమ ఇంటి పక్కనే అన్ని సౌకర్యాలతో కూడిన ఒక మేడ కట్టించి కొత్త దంపతులను అందులో కాపురం ఉండమని కోరుకున్నాడు. ఈ విషయాన్ని నిధిపతికి చెప్పి ఒప్పించాడు. అల్లుడు పరమదత్తుడు కూడా లావాదేవీలు నిర్వహించడంలో ఆరితేరినవాడు కావటంతో ధనదత్తుడు అల్లుడితో కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టించాడు. పరమేశ్వరుని దయాలబ్ధితో పరమదత్తుడు విశేషమైన ధనాన్ని సంపాదించాడు.
భార్య పునీతవతి మాత్రం ఉన్న ధనానికి మిడిసిపడకుండా శివారాధనలోనూ శివభక్తులకు సేవ చేయటంలోనూ ఎక్కువ కాలం గడుపుతూ ఉండేది. పునీతవతి శివభక్తులకు కడుపారా భోజనం పెట్టి ఉన్నంతలో ఎంతమాత్రం లోభిత్వం చూపించకుండా బంగారము, నూతన వస్త్రాలు, ధనాన్ని హృదయపూర్వకంగా కానుకలు సమర్పించేది. ఒక రోజున పరమదత్తుడు తనకు తన మిత్రుడిచ్చిన 2 మామిడి పళ్లను ఇంటికి పంపించాడు. పునీతవతి వాటిని వంటిట్లో భద్రపరిచేందుకు లోనికి వెడుతుండగా బాగా ఆకలి, అలసట మీదున్న శివభక్తుడొకరు వీరి గుమ్మం ముందుకు వచ్చి భవతి భిక్షాందేహి అని అభ్యర్థించాడు. సరిగ్గా అది భోజన వేళ. దాంతో మరేమీ ఆలోచించకుండా వెంటనే పునీతవతి ఆ శివభక్తుడిని లోనికి ఆహ్వానించింది. అయితే భోజనం వేళే అయినప్పటికీ ఆహారమైతే సిద్ధంగా ఉంది, కానీ అందులోకి అవసరమైన కూరలు తయారుగా లేవు. దాంతో ఏం చేయాలో తోచక తన భర్త పంపిన 2 మామిడి పళ్లలో ఒకదాన్ని శివభక్తునికి భక్తిపూర్వకంగా ఆకులో వేసింది. ఆ భిక్షుడు తృప్తిగా భుజించి పునీతవతిని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఇందులో తన భర్త పరమదత్తుడు ఇంటికి భోజనానికి వచ్చాడు. బాగా ఆకలి మీద ఉన్నాడేమో, వచ్చిన వెంటనే భోజనానికి సిద్ధపడ్డాడు. పునీతవతి భర్తకు భోజనం పెట్టి మిగిలిన 2వ మామిడి పండును ఆకులో వడ్డించింది. అది తిన్న భర్త, ఈ పండు చాలా మధురంగా ఉంది, మరోటి కూడా ఉంది కదా, దాన్ని కూడా తెచ్చి వడ్డించు అని అడిగాడు. పునీతవతికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. పోయి ఈశ్వరుడిని ధ్యానించింది. ఈమె మొరను ఆలకించిన ఈశ్వరుడు కరుణించి ఆమె చేతిలో మరో మామిడి పండు వచ్చేలా చేశాడు. ముందు ఆమె ఆశ్చర్యపోతూ ఇదంతా ఈశ్వర కృపగా భావించి భర్తకు ఆ మామిడి పండును వడ్డించింది. అతను దాన్ని కూడా భుజించి, ఆహా, ఈ పండు మునుపటి వాటి కంటే మరింత రుచిగా ఉంది, అసలు ఈ పండు ఈ లోకానికి చెందింది కాదేమో అనిపిస్తోంది, ఇది నీకు ఎలా వచ్చింది అని అడిగాడు. దాంతో పునీతవతి జరిగినంతా చెప్పేసింది. ఈ మాటను పరమదత్తుడు నమ్మలేదు. నువ్వు చెప్పిందే నిజమైతే నీ ఈశ్వరుణ్ణి అడిగి ఇలాంటిదే మరో పండు నిమ్మను అన్నాడు. వెంటనే పునీతవతి తాను నమ్మిన పరమేశ్వరుణ్ణి ప్రార్థించింది. విచిత్రంగా ఇక్కడ భర్త చూస్తుండగానే ఆమె చేతిలో మామిడి పండు ప్రత్యక్షమైంది. దాన్ని పునీతవతి భర్త చేతిలో పెట్టింది. మరింత విచిత్రంగా భర్త చూస్తుండగానే అతని చేతిలో మామిడి పండు మాయమైంది. పరమదత్తుడు ఈ చిత్రాన్ని చూచి దిగ్భ్రాంతుడయ్యాడు. అశేషం ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.